డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి మూమెంట్ని ఒక సెలబ్రేషన్గా చేసుకోమని చెప్పారు. ఈ సెలబ్రేషన్కి విచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ, అన్ని విషయాలు ఏదైతే మూఢ విశ్వాసాలు ఉన్నాయో, మూఢ నమ్మకాలు ఉన్నాయో, అనవసరమైనటువంటి కొన్ని సాంప్రదాయాల్ని పక్కన పెట్టి పూర్తి స్థాయి ఆధ్యాత్మిక వికాసం అంటే అనే అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన భారతీయ గురువుల్లో ప్రముఖులు, ఈనాటి ఎంతోమంది పీఠాధిపతులు, మరెంతోమంది ఆధ్యాత్మికవేత్తలు చేయలేని పనిని ఒక్క వ్యక్తి ఎన్ని విధాలుగా చేశారనేది మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు మనందరం ఇక్కడ సహజంగా ఇలాంటి కార్యక్రమాలంటే మీ అందరికీ తెలిసిందే. అలాంటిది ఈరోజు మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఇక్కడంతా కూర్చోగలిగాం. చాలా దూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మీ అందరికీ స్వాగతం పలుకుతూ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి, ఎందుకంటే మనకి ధ్యాన బంధువులు అటు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానించుకుందాం. ముందుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సభ్యులు మన మూర్తి గారు, వారి కుమారుడు, కుమార్తె, మనవళ్ళు, వాళ్ళ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తారు. ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గారపాటి కళాలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కల్లం రామిరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎర్నేని ప్రసాదరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శివప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహోదయ జగదీశ్వరరావు గారు, వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో మనం పెద్దలు వక్తలుగా కొందరు పిలుచుకున్నాం. అందులో ఒకరైనటువంటి శ్రీ బుర్ర గోవర్ధన్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సత్యరాజు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సత్యరాజు గారు, అలాగే భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణమ్మల్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మన ఈ భూమి మీద జన్మ తీసుకునే దగ్గర నుంచి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, చివరి శ్వాస వదిలేంత వరకు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ సెలబ్రేషన్. ఏంటండి? సెలబ్రేషన్. ఎందుకంటే నీ పుట్టుక ఎంత గొప్పదో నీ మరణం కూడా అంతే గొప్పదంటాడు ఒక కవి. అందులో పత్రిజీ మనకిచ్చినటువంటిది, ఈ భూమి మీద నీ యొక్క ప్రయాణం అంటే తీర్థయాత్రలు చేస్తే తీర్థయాత్రలు, జలసాగా తిరిగితే జలసాగా తిరగడం, ఉద్యోగం చేస్తే చేసుకోవడం, మొత్తం మీద ఈ భూమి మీదకి వచ్చి విజిటర్గా వస్తాం, విజిటర్గానే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఉన్నటువంటి అనేక రకాల బంధాలని, అనుబంధాలని, కట్టుబాట్లని పూర్తి స్థాయిలో మనం ఈనాటి కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించుకుందాం. మరి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. మూర్తి గారు, సార్, రవీంద్ర గారు, నీలిమ గారు, వారి కొడుకు, కోడలు, మనవళ్ళు, అలాగే పెద్దలు. సో జనరల్గా మనం సెలబ్రేషన్ చెప్పడం వేరండి. అందరూ చక్కగా
హలో సౌండ్ పెంచమ్మా అది. డియర్ మాస్టర్స్, ఏదైనా ఒకటి థియరిటికల్గా మాట్లాడుకోవడం, దాన్ని ప్రాక్టికల్గా అనుసరిస్తూ ఆచరించడం అనేది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఈరోజు అమ్మ కల్పనామూర్తి గారికి సంబంధించి ఒకసారి మనం వారి ప్రస్థానం చూసినట్లయితే, వారి దంపతులు ఇద్దరూ పూర్తి స్థాయిలో వారు జన్మకు సార్థకత చేసుకున్నారు. ఇది 100కి 100 పాళ్ళు మనం అంగీకరించాల్సిన అవసరం. ఎందుకంటే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట, ఈ శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. 72 ఏళ్ళు నువ్వు బ్రతకగలిగితే సంపూర్ణ జీవితం, అంతకు పైన జీవిస్తే బోనస్. ఆ బోనస్ ధ్యానం ద్వారా వస్తుంది. బోనస్ గ్యారంటీ అంటుంటారు కదా ఇన్సూరెన్స్ వాళ్ళందరూ కూడా. నీకు బోనస్ కావాలి, ఇంట్రెస్ట్ బాగా పెరగాలి అంటే నీ మీద నీకు ఇంట్రెస్ట్ కన్నా, నీ శరీరం మీద నీకు ఇంట్రెస్ట్ కన్నా నీలో నువ్వు ప్రయాణం చేసి ధ్యానం చేస్తే, తద్వారా జ్ఞానం వస్తే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని 100కి 100 పాళ్ళు మనస వాచ కర్మన ఆ దంపతులు తెలుసుకున్నారు. నేర్చుకునే దగ్గర నుంచి కూడా అదే ప్రయత్నంలో ముందుకు సాగి ఈరోజు ఒక ఆదర్శమైనటువంటి ధ్యాన దంపతులుగా మన ముందున్నారు. అమ్మ తమ కార్యక్రమాలను నెరవేర్చి భూలోకయాత్ర పూర్తి చేసి వెళ్ళిపోయారు. కానీ వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు 1, 2, కొన్ని వందలు, వేలు, లక్షలు, అలాంటివన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం. మరి ముందుగా మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి అమ్మ ప్రస్థానం చూద్దామండి. ఒక 78 ఏళ్ల జీవితం అండి. 78 ఏళ్ల జీవితంలో అంటే మనకు తెలుసు, బాల్యం, ఉద్యోగం, సంసారం, వృద్ధాప్యం, వీటన్నిటిని తీసేస్తే నిజంగా ఎంత టైం మిగులుతుంది? క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే చాలా తక్కువ ఉంటుంది. కానీ బాల్యం నుంచి, ఉద్యోగం చేస్తున్న దగ్గర నుంచి, వివాహం అయిన తర్వాత, అంటే ప్రతి సందర్భంలో కూడా ధ్యానంలో ఉండడం అనేది, అంటే చేస్తున్న పనిని సక్రమంగా చేయడం అనేది ధ్యానం. మనందరికీ తెలిసిందే. ధ్యానానికి పరధ్యానానికి ఉన్న తేడా అని మనం ఎవరిని అడిగినా, నువ్వు ఏ పని అయితే నిరంతరం చేస్తావో ఆ పనిలో మనసావాచ కర్మణ నిమగ్నమై ఆ పనిని 100% చేయగలిగితే ధ్యానం. ఇది మనందరికీ వెరీ క్లియర్. ఎప్పుడైతే మనం ఆ పని సరిగా చేయలేకపోతామో అప్పుడే మనం పరధ్యానంలో ఉన్నట్టు. అందుకని ప్రతి సందర్భంలో ఆమె జీవితంలో వేసిన ప్రతి అడుగు, తొలి అడుగు దగ్గర నుంచి చివరి అడుగు వరకు వారు వెళ్ళినటువంటి ప్రస్థానాన్ని ఒకసారి మనం చూద్దాం.
సరే, వీడియో వచ్చేలోపు నిన్న ఆడియో వినిపిస్తాను, ఎందుకంటే ఎలాగ మన దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక. బొలినేని సూర్యనారాయణ గారు, అన్నపూర్ణమ్మ గారులకి తల్లిదండ్రులుగా ఎంచుకొని ఈ భూమి మీదకి కల్పన సత్యవతి గారు రావడం జరిగింది. ఆమె పూర్తి పేరు వీర కల్పన సత్యవతి. కల్పన గారుగా మనందరికీ పరిచయం. సత్యవతి లేదా సత్యవ్రతుడు, సత్యనారాయణ వ్రతం అని మీరు చెప్తే సత్యాన్ని ఆచరించే వాళ్ళు అనేది ఒక అర్థం వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. 1946లో అమ్మ జన్మ తీసుకోవడం జరిగింది. 63 నుంచి అంటే దెందులూరు హై స్కూల్లోనే ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ అంతా కూడా దెందులూరులో చదువుకున్నారు. పియూసీ 1964లో విజయవాడలో చదవడం. ఆ తర్వాత 64 నుంచి 67 వరకు బీఎస్సీ ఏలూరులో చదువుకున్నారమ్మ. 68 నుంచి 69 వరకు బీఈడీ మళ్ళీ గుంటూరులో చేశారు. చూడండి, ప్రతి చోట ఆమె ప్లేస్ మారుతూ వస్తున్నారు. అంటే ఎక్కడికి వెళితే అక్కడ ఇప్పుడు ఇంతమంది ఆత్మబంధువులు ఉండడానికి కారణం వారు పనిచేసినటువంటి ఉద్యోగరీత్యా కొంత, ధ్యాన ప్రచారం మరికొంత. 1969 జూన్ 5 అంటే కరెక్ట్గా రేపు జూన్ 5వ తారీఖుకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది వివాహం చేసుకొని. చిట్టూరి అచ్యుతరామయ్య గారు, అలాగే కుమారుడు మన సత్యనారాయణమూర్తి గారు ఎంఎస్సి, ఆ రోజు మరి వారు ఎంఎస్సి చదువుకున్నారు, వారితో వివాహం జరిగింది. ఇక్కడ అమ్మతో అంటే నేను వారి ఇంట్లో 3 సంవత్సరాల పాటు ఉన్నాను, కొంతమందికి తెలిసే ఉంటుంది. బ్యాచ్మేట్స్, క్లాస్మేట్స్ అంటుంటారు కదా, కానీ జైల్మేట్స్ అనే పదం ఎక్కడ వినుండరు. ఈ బొలినేని సూర్యనారాయణ గారు, అలాగే మా చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు, వారి సోదరులు, మన రాజమహేంద్రవరానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మచ్చలేని స్వచ్ఛమైన అచ్చమైనటువంటి ఒక కమ్యూనిస్టుగా, ఒక దేశభక్తుడిగా, అలాగే ఒక పోరాట యోధుడిగా, స్వతంత్ర సమరయోధుడిగా జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. 99 ఏళ్ళు జీవించారు. ఒకసారి మనం వారు ధ్యానం చేశారా అంటే ఎస్, ఆయన నిరంతర ధ్యాని. 99 ఏళ్ళు కళ్ళజోడు లేకుండా, ఎందుకంటే వారితో చివరి ఇంటర్వ్యూ కూడా నేను చేశా. 99వ సంవత్సరంలో కూడా కళ్ళజోడు లేకుండా పేపర్ చదవడం అనేది సాధారణమైన అంశం అయితే కాదు. స్ఫూర్తిదాయకమైన ఒకసారి చూద్దాం. ఏ సమస్యలనైనా దూరం చేస్తాయి. చిరునవ్వుతో ఆమె అందించే సహకారం ఎలాంటి వారికైనా సాంత్వననిస్తుంది. అలా తన మాటలతో, స్ఫూర్తిదాయకమైన పనులతో తన చివరి శ్వాస వరకు సమాజ సేవ చేసిన బ్రహ్మ విద్వన్మణి శ్రీమతి చిట్టూరి కల్పనామూర్తి గారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో శ్రీ బొల్లినేని సూర్యనారాయణ, అన్నపూర్ణమ్మ దంపతులకు నవంబర్ 5, 1946వ సంవత్సరంలో జన్మించారు. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం రాజమండ్రి వాస్తవ్యులు సత్యనారాయణమూర్తి గారిని వివాహం చేసుకున్న ఆమె 1969, 71 సంవత్సరాలలో విశాఖపట్నం పెందుర్తిలో నివసించారు. 1971వ సంవత్సరం జనవరి 5వ తేదీన కుమారుడు రవీంద్రకు జన్మనిచ్చారు. 1970, 72 సంవత్సరాలలో విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అనంతరం 1975, 76 సంవత్సరాలలో విజయవాడ హైస్కూలులో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1990, 2003 వరకు ఏలూరు మున్సిపల్ హైస్కూలులో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. 2004 సంవత్సరం ఏలూరులో బ్రహ్మర్షి పత్రిజీతో ఆమెకు తొలిసారి పరిచయం జరిగింది. ఆనాటి నుంచి బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో తన వంతు సేవలు అందించారు. ఈ క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చురుగ్గా పాల్గొని 2004లోనే సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు. 2005లో మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ ట్రస్ట్ను రిజిస్టర్ చేసి 2006వ సంవత్సరం నుంచి వేలాది ధ్యాన తరగతులు నిర్వహించి వ్యాధులు, సమస్యలతో బాధపడే వేలాది మందికి ధ్యానం ద్వారా ఉపశమనం కలిగించారు. అదే సంవత్సరం మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ను స్థాపించి బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించారు.
2007లో భారతదేశంలోనే మొదటిసారిగా పిరమిడ్ హౌస్ ను ఏర్పాటు చేసి జనవరి 23న పత్రిజీ మహాసేనితో ప్రారంభింపజేశారు. ఆనాటి నుంచి తన చివరి క్షణం వరకు వేలాది ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో మంది జీవితాల్లో కొత్త వెలుగులు పూయించారు. అలాంటి మాతృమూర్తి, కరుణామయ్య అయిన శ్రీమతి చిట్టూరి కల్పనామూర్తి గారు మే నెల 6వ తేదీన భూలోక యాత్రను ముగించుకుని ఉన్నత లోకాలకు ప్రయాణమయ్యారు. తన జీవనయానంలో ఆమె చేసిన సేవలు అనన్యం, అనన్య సామాన్యం. ఆ త్యాగశీలికి, ఆదర్శమూర్తికి ధ్యానాంజలి. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారు, స్వర్ణమాల పత్రి గారి దివ్య మార్గదర్శకత్వంలో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు, గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శారీరక, మానసిక ఓకే, లైట్స్ ఆన్ చేయండి. వారి ప్రయాణంలో అంటే పిఎంసి వారికి అందుబాటులో ఉన్న సమాచారంతో చేయబడింది. ఈ బొలినేని సూర్యనారాయణ గారు, మన చిత్తూరి ప్రభాకర్ చౌదరి గారు స్వాతంత్ర పోరాటం అంటే కమ్యూనిస్టుగా ఆయన, స్వాతంత్ర పోరాటాలు ఈయన జైల్లో ఉండటం జరిగింది. జైల్లో వీళ్ళందరికీ పరిచయం జరిగింది. ఆ పరిచయంలో వాళ్ళ సోదరుడు గురించి మాట్లాడడం జరిగింది. అంటే పెళ్లి చూపులు, పెళ్లి మాటలు జైల్లో జరిగితే వీళ్ళు వాళ్ళు ఒకటే క్లారిటీ. ఇప్పుడు మన శాకాహారం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ అత్తగారు అంటే మన మూర్తి గారు అమ్మగారు మొదటి నుంచి కూడా వెజిటేరియన్. అలాగే వీళ్ళు కూడా వెజిటేరియన్ మ్యాచ్ కుదుర్చుకుందామని అనుకున్న సందర్భంలో అలా వారి వివాహం ప్రారంభమైంది, వివాహం జరిగింది. నిజంగా మనం గట్టిగా క్లాప్స్ ద్వారా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అంత స్ట్రాంగ్గా, అంత సౌమ్యంగా ఉండడానికి, అంత స్ఫూర్తిదాయకంగా ఎదగడానికి అంటే వెజిటేరియనిజం అనేది ఎంత బాగా తోడ్పడింది అనేది. ఇక్కడ మనందరికీ తెలిసి 2007లో మాత్రమే పత్రిగారితో ప్రయాణం స్టార్ట్ అయినా వీరి ఆధ్యాత్మిక జీవితం 1989లో ప్రారంభమైంది. యాజ్ ఎ టీచర్ ఆల్వేస్ లెర్నింగ్. ఆమె పాఠం చెప్పాలి అంటే వినాలి, విన్నదాన్ని చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏ అంశాలు చెప్తే ఎంత గొప్పగా ఉంటుందో వాటిని పూర్తిగా దాని మీద కొంత హోంవర్క్ చేసి దాన్ని పాఠ్యాంశంగా చెప్పడానికి తపనున్న ఆమె 1989లో వీరు బుద్ధ ధ్యానం ప్రారంభించి అక్కడి నుంచి ఈ ధర్మ నాగార్జున 2020 వరకు 4 సార్లు ఆ ప్రోగ్రాంలో వారు శిక్షణ తీసుకున్నారు. అలాగే మనకు తెలుసు వేదాద్రి మహర్షి గారు స్కై మెడిటేషన్ అంటారు, అది 91, 93లో ఏది చేసినా అందులో మాస్టర్ కోర్సు పూర్తి చేసేవారు పూర్తి స్థాయిలో. 93, 96లో మనోయోగ సాధన శ్రీ సోమనాథ మహర్షి ద్వారా తీసుకున్నారు. ఆ తర్వాత రిషి ప్రభాకర్జీ 1994 నుంచి 2001 వరకు SSYలో RSVQలో వారు శిక్షణ తీసుకోవడం జరిగింది. 2004లో ఏలూరులో మనందరి గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారి తొలి పరిచయం PSSMకి నాంది పలికింది. అదే వారి చివరి క్షణం వరకు కూడా. అంటే ఆధ్యాత్మికంలో ఎదుగుదలని మనకు చాలా ఈజీగా, అంటే ఒక్కొక్క చోట ఒకటి నేర్చుకున్న చివరికి కంప్లీట్గా పూర్తి స్థాయిలో పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆ చివరికి మనం ఫాలో అవ్వాల్సింది, అది తప్ప వేరేది లేదు అని కూడా వారి జీవితం మొత్తంలో మనం గమనించవచ్చు. దానికి వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి వారి ఎన్ని కార్యక్రమాలు ఆవిడ అంత అద్భుతంగా చేయడానికి కారణం మూర్తి గారు. జనరల్గా మనందరికీ తెలుసు, వివాహం, సంతానోత్పత్తి, మళ్ళీ వాళ్ళని పెంచడం, పెద్ద చేయడం, వాళ్ళకి ఆస్తులు కూడబెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయడం, ఇది సాధారణంగా కర్మభూమిలో పుట్టిన వ్యక్తి చేసే కర్మలకు ఇవన్నీ నిదర్శనం. వీటికి భిన్నంగా ఎప్పుడు అంటే బ్రహ్మచర్యం తర్వాత గృహస్థ తర్వాత అలాగే మన ఏదైతే వానప్రస్థానం ఉందో, సన్యాసం ఉందో, ఈ మోడర్న్గా అంటే మనకి పత్రిక ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే మనం దుస్తులు ధరించడం ద్వారా ఆ వ్యవహార శైలి కలిగి ఉంటే మనం పలానా వ్యక్తిగా గుర్తించడం కాకుండా ప్యాంటు షర్ట్ వేసుకున్నా పర్వాలేదు, పర్ఫెక్షన్ ఉండాలి, చీర కట్టుకున్నా పర్వాలేదు, కానీ అందులో తప్పనిసరిగా ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాల్సిన పద్ధతిని పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరూ ఫాలో అయ్యారు. నిజంగా చెప్పాలి అంటే తెలుసు మూర్తి గారు మౌనంగా ఉంటారు, అంటే మౌనంగా ఉండేవాడు మనం ఏమంటాం, ముని అంటారు, ఆయన ఋషి.
మహర్షి తపస్వి వారిని ఆహ్వానిస్తున్నారు, మాట్లాడవలసింది. వేదికను అలంకరించిన మహామహామహులు, ధ్యానమిత్రులందరికీ నా నమస్సులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇది నా మాట కాదు, మన పత్రిజీ మాట. మన పత్రిజీని ఒక్కసారి అందరి మనసులో అట్టెపెట్టి ఇక్కడికి తీసుకొద్దాం. మన అందరిలోనూ ఆయన ఉన్నారు, ఆయన మనతో పాటే ఉన్నారు. మరి అటువంటి మనందరినీ కలిపిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీని మరొక్కసారి మనం అందరం కూడా ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడో కానీ మనందరం ఇక్కడ కలుసుకున్నాం. మనందరికీ కూడా ఒక్కసారి మనం జీవితం తొలి శ్వాసతో స్టార్ట్ అవుతుంది, తుది స్టార్ట్తో ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ ప్లానెట్ మీదకి రాగానే మనం తొలి శ్వాస తీసుకుంటాం. మన లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అమ్మ కడుపులోనున్న ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మన ఈ ప్లాంట్ బయటకు వచ్చేసరికి ఆ శిశువుకి గందరగోళంగా ఉంటుంది కనుక ఏడుపు కూడా వస్తుంది. అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది, అక్కడ స్వరం ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి శిశువు బాల్యదశ, యౌవన దశ ఇలాగా వెళ్తుంది. ఆఖరికి మళ్ళీ తుది శ్వాస తీసుకుని ఈ ప్లానెట్కి టాటా చెప్తున్నాం. సో అదే జరిగేది. ఈ జీవితంలో ఎన్నో జన్మల తర్వాత 84 లక్షల జీవరాశులు ఉన్నారు, ఇప్పుడు 87 లక్షల జీవరాశులు ఉన్నారు. ఎన్నో జన్మల తర్వాత మన ఈ మానవ జన్మ రావడం ఎంతో 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 ఉత్కృష్టం అని చెప్తారు. ఈ జన్మని కానీ మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాము అనే దాని మీదే ఆ వ్యక్తి యొక్క కెరీర్ అంతా అలా ఉంటుంది. ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో సత్కార్యాలు చేసి ఎంతోమంది మహాపురుషులు ఇప్పటికీ మనం చరిత్రలోనూ చూసుకుంటూనే ఉన్నాం, పురాణాల్లో వింటున్నాం. అలాగే చెడు కర్మలు చేసిన వాళ్ళు కూడా గుర్తుంచుకుంటున్నాం. రెండూ పక్కపక్కనే ఉంటాయి, మంచి చెడు. అందుకోసమే నేను బ్రహ్మర్షి మన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో టచ్ అయినా ఆఖరికి ఇందులో స్థిరపడడానికి కారణం ఒక్కటే, మాకు సార్కి ఒక విధమైన ఒక టాలీ అయింది. గురువులు ఎంతోమంది ఉన్నా మరి పత్రిజీనే ఎందుకు ఎన్నుకున్నామంటే ఆయన ఒకటే చెప్తారు. కొన్ని విషయాలు మాట్లాడి నేను మరి అందరికీ అవకాశం ధ్యానం గురించి ఆయన ధ్యానంతో మొదలుపెట్టారు. యూ ఫర్ ఎవర్ అనే 1979లో మొదలుపెట్టిన లోప్సాంగ్ రాంబాబు దాంతో ఆయన ఇందులోకి వచ్చారు. అక్కడి నుంచి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి తర్వాత పిరమిడ్ను ఎక్స్పెండ్ చేసి పిరమిడ్ సొసైటీ అని పెట్టారు. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మీరు ధ్యానం చేస్తే చేయండి, చేయకుంటే నో ప్రాబ్లం, అది కేవలం మీకు సంబంధించిన విషయం. కానీ మీరు మాంసాహారం తీసుకోకూడదు. అది ఇంకొక జీవికి సంబంధించింది. నీవు ఎలాగా ఈ భూమి మీదకి వచ్చావో ఈ సకల కోటి జీవరాశులు కూడా అలాగే వచ్చినాయి కనుక
నీకు ఎలాగ ఇందులో జీవించే హక్కు ఎలా ఉందో వాటికి కూడా హక్కు ఉంది, వాటిని కాలరాయకూడదు, అది నీకు ఏమాత్రం తగదు అని చెప్పిన దాంట్లో మరి నాకేం తెలీదు. నమ్మేసి ఈవిడి కల్పన చెప్తూ ఉంటుంది అందరికీ పరిచయం చేస్తూ, ఈయన బై బర్త్ వెజిటేరియన్ అంట. బై బర్త్ వెజిటేరియన్, అందరూ వెజిటేరియన్. మా ఆ కులాలు మతాలు ఆ పుట్టిన ప్లేస్ నుంచి వాటిని బట్టి ఈ ఆహార ఇవి వస్తూ ఉంటాయి. ఈ దానికి రుచికి కొంతమంది బెండ్ అయ్యి ఉంటారు. సో ఆ ఒక్కటి కొంత నన్ను ఆకట్టింది. అదే కాకుండా కొన్ని ముఖ్యమైన చాలా చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ జీవితం అంతా 3 ఇంటికి విడగొడితే, 3 భాగాల కింద విడగొడితే, ఒకటి దరిదాపు 20-25 సంవత్సరాలు మన పుట్టుక పెరుగుగా వెళ్తూ చదువులు ఇంకా ఇన్ని వీళ్ళతో 20-25 సంవత్సరాలు అయిపోతుంది. అది ఒక పార్ట్. అది రెండో పార్టు అసలైంది వైవాహిక జీవితంతో మొదలు పెడుతుంది. అది కూడా దరిదాపు 60-70 సంవత్సరాలకి రెండో పార్ట్ అయిపోతుంది. ఇంకా అది ఎంతో తాపత్రయపడి ఎన్నో చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు, సెల్ఫిష్ అన్నీ ఇటువంటివన్నీ జరుగుతూ మొత్తానికి అందులోనే రకరకాలుగా గొప్ప పనులు చేస్తూ గొప్పగా ఉంటారు. అలాగే ఆపోజిట్గా కూడా ఉంటారు. ఈ రెండో భాగం, ఈ మ్యారేజ్ అయిన అప్పటి నుంచి అసలైన రెండో పార్ట్నర్ ఏర్పడతారు. దాంతో ఆ పార్ట్నర్కి సంబంధించిన సర్కిల్ పెరుగుతుంది, అటు ఇటు మొత్తం అంతా కూడా. సో ఈ అక్కడి నుంచి సంసార జీవితం. మరి తర్వాత మూడోది ఏంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఎవరికైనా కూడా 60-70 ఏళ్ళు అయినాక రిటైర్మెంట్ అయినప్పుడు అసలైన జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మేము కూడా మాకు ఈ కల్పనతో 69లో మొదలైంది. ఇది 2004. ఇంకొక 20 రోజులకి 55 సంవత్సరాల వైవాహిక జీవితం మాది. ఇక్కడ కొంచెం చెప్పాలంటే, మొన్ననే మే 2వ తారీఖుని ఇక్కడే ఉన్నారు భాస్కర్రావు గారు వాళ్ళు, మా వైవాహిక జీవితం 50 సంవత్సరాలు, మీరు తప్పనిసరిగా మా బాజం ఫ్రెండ్స్ కదా అని ఏలూరు పిలిస్తే 10 గంటలకల్లా ఇక్కడ ఉండాలంటే కరెక్ట్గా మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళాం. మొన్న 2వ తారీఖు ఆ రోజుని ఎంతో అమోఘంగా బ్రహ్మాండంగా జరిగింది. రాత్రి 8:30కి తిరిగి వచ్చేసాం ఏలూరు నుంచి రాజమండ్రి. 2, 3, 4 బాగానే గడిచింది అంతాను. మేము ఇంకా బయట ఎండో కనుక అలాగే రూమ్లోనే కూర్చుని పగలంతా కూడా ఏసీలో ఉంటూ, ఇంకపోతే 5వ తారీఖు ఆదివారం నాడంటే ఆ రోజు సాయంత్రం ఈటీవీలో సినిమా చూపిస్తారు. 3 గంటలు శుభ్రంగా హ్యాపీగా చూసామండి. ముందు రోజు ఆదివారం నాడు ఆ రాత్రి మీరు కొంచెం ఏదో కొద్దిగా ఇబ్బంది అనింది. బాత్రూమ్ తీసుకెళ్ళాం, సంథింగ్ అప్పటికే ఏదో అయ్యి ఉంటుంది, తెలియంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎరుక అనేది చెప్పారు ఒక కవి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియదు. అలాగే నాకు మరి ఇన్ని సంవత్సరాలు కూడా, అందులో ముఖ్యంగా ఈ పిఎస్ఎస్ఎం వచ్చినాక అసలైన జీవితం అనుకుంటూ ఎవరు ఎక్కడికి పిలిచినా మేము నో అనకుండా వెళ్ళామండి. క్లాస్లో వస్తే ఏ రోజు రాత్రి లోపల రేపు మార్నింగ్ క్లాస్కి ఎవరైనా ఒక్క పర్సన్ వచ్చినా కూడా 2 గంటలు చెప్తుంది. ఈవిడికి అంత తపన అన్నమాట, చెప్పాలి, ధ్యానం చెప్పాలి అందరికీ అనేది అదొక ఇష్టం, బాగా ఎంతో ఇష్టం అన్నమాట. ఇంకేం అక్కర్లేదు, టిఫిన్ కానీ ఏమి అన్ని తర్వాత అంతే. అట్లా గడిపోయింది, ఎంతో చాలా దివ్యంగా జరిపింది.
మేము మొన్ననే అనుకున్నాం అనమాట. ఇలాగా ఈ జూన్ 5th 55 అవుతుంది, అది మేము పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలని ఏమో అనుకోలేదు. కానీ తనకి నాకు ఉన్న ఎట్లా అంటే బాగా అటాచ్గాను. దాంతో ఏంటంటే నాకు 17th 2017లో యోగా చేస్తుంటే, నేను యోగా మాస్టర్ని, అన్నీ ఉన్నాయి పూర్తిగా వెజిటేరియన్ అన్నీ ఉన్నాయి. అయినా సరే నాకు కార్డియాక్ వచ్చింది. కార్డియాక్ వచ్చిన కాడి నుంచి నా మీద ఇంకా శ్రద్ధ తీసుకుని రాత్రింబావాళ్ళు రాత్రులు కూడా బాగా ఉన్నావా ఉడివామా జస్ట్ అప్పుడప్పుడు శ్వాసపడి చూసేది. ఫస్ట్ నేను వెళ్ళవలసింది నా లోన కార్డియాక్ ఈ మజిల్ కూడా పంపింగ్ అనేది ఈఎఫ్ అనేది ఓన్లీ 32% మాత్రమే, అంటే ఓన్లీ 1/3. అంచేత ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏదైనా జరిగితే కనుక వెళ్ళిపోవాల్సింది అనేది. కానీ దాని మీద నా మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఇక్కడ పేరారం వెళ్తున్నా అన్నా సరే దృష్టి అంతా ఇక్కడే ఉంటూ మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆవిడ మనసంతా నా మీద ఉంటుంది. అంత అటాచ్తో ఉన్నాం అనమాట. ఇష్టమైన ఈ పిరమిడ్ కంటెస్ట్ పూర్తి అవ్వాలని, ఈ పిరమిడ్కి ప్రతి ఒక్కళ్ళు కూడా జరగాలని. మొన్న 1 year అయిందంటే మేము చాలా తల్లిలా, మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఎంతో దీని మీద మొత్తం ఎనర్జీ అంతా ఇక్కడికి తీసుకొస్తున్నాం. పిరమిడే మా అంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కో దాని మీద ఫోకస్ ఉంటుంది. మాకు మటుకి వేరే ఆలంబనలు లాంటివి ఏమీ లేవు. ఈ పిరమిడ్ కంప్లీట్ కావాలని. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా దాంతోటే కదా. సో పిరమిడ్ కంప్లీట్ అవ్వాలి, అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. అయితే దీనికి మనం కొంచెం సహకరిస్తూ ఉండాలి. దీనికి కావాల్సింది జస్ట్ ధన్ మూడింట్లో మీరు ఏం చేయగలిగితే అది నేను సపోర్ట్ చేస్తూ ఉండాలి. అందరూ కూడా దయచేసి మా వంతు మేము చేస్తున్నాం. సరే అండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు బాత్రూమ్కి తీసుకెళ్ళాను. చాలా కొద్దిగా ఇబ్బంది అయింది, అప్పుడే మొదలైంది. ఏమిటో తెలీదు. పొద్దున వస్తే హాస్పిటల్కి వెళ్దాంలే అని అనుకున్నాం. జాగ్రత్తగా మళ్ళీ బాత్రూమ్ నుంచి ఎలా అయితే తీసుకొచ్చేస్తే తనకి తానే డైపరు నైటీ మార్చుకున్నది, తనకి తానే వేసుకుంది కూడా. తర్వాత ఒక అరగంట ఏదో కొంచెం మాట్లాడుకుని ఎవరి మటుకలు నిద్రపోయాం. రోజు నేను 4:30 పొద్దుటికి లేస్తూ ఉంటాను. లేచాక ఒక హాట్ వాటర్ అలా మొత్తం బాత్రూమ్కి వెళ్ళి హాట్ వాటర్ రెడీ చేసేట్టు పెడతాను. 5:05 పిఎంసి ఛానల్ పెడతామండి. పిఎంసి ఛానల్లో ఆ రోజు కర్తాలు కానీ ఏదైనా మ్యూజిక్ ఉంటుందండి 6 గంటల దాకా. 6 నుంచి 6 దాకా పత్రిజీ మెడిటేషన్ చేపిస్తారు ఆయనే. ఆ తర్వాత 6:30 నుంచి 7 గంటల దాకా ఏదో ఒక ప్రబోధం చెప్తారు. ఈరోజు చెప్పింది చూడండి, నాకు ఎప్పుడు విన్నా కూడా చాలా అది కొత్తగా అన్నట్టు ఉంటుంది. విన్నదే మళ్ళీని ఇది ఈరోజు మార్నింగ్ ఇందాక మరి మీరు విన్నారు లేదు, ఇక్కడ కూడా ప్లే చేశారు. నిన్న మొన్న పుట్టేమో రేపో మాపో పోతాం అంతే. ఇది ఒక జస్ట్ ఒక రొటీన్ అనమాట ఇది. ఇందులో విశేషం ఏమీ లేదు. పుట్టుక ఎంత సహజమో గిట్టుట కూడా అంతే సహజం. పుట్టుక సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మరణం కూడా సహజం చేసుకున్నాం. తిరుపతిలో 94లో సారు వెళ్ళారంట. ఒక చిన్న బేబీకి బర్త్డే ఇవ్వడానికి 2 స్వీట్ ప్యాకెట్లు తీసుకెళ్ళారట. అది ఎన్నిసార్లు చెప్తారో, ఎన్నిసార్లు వస్తూ ఉంటుందో. ఏంటంటే బర్త్డే అంటే స్వీట్లు ఇస్తారు కదా, అలాగే స్వీట్లు ఇచ్చారట. ఆ 2వ ప్యాకెట్ ఎందుకని అడిగారంట. 2వ ప్యాకెట్ ఎందుకంటే అది డెత్ డే అన్నారట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? మామూలు కామన్గా వాళ్ళు
పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు వ్యామికులు ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే పుట్టుగా ఎంతో మరణం కూడా అంతే. తొలి శ్వాస తుది శ్వాస, శ్వాసలతోటి ఉంది. శ్వాసలు బ్యాంక్ అకౌంట్ అయిపోతే ఇలాంటిగా శ్వాస అకౌంట్ అయిపోగానే ఇది అవుతుంది. ఇది నథింగ్, అది న్యాచురల్ అనమాట. మనం ఎన్నెన్నో తాతలు ముత్తాతలు మన కళ్ళెదురు ఉండాలని చూస్తూ ఉంటాము. ఈరోజు కూడా ఒక చిన్న యాక్సిడెంట్లో వెళ్ళిపోయారండి. అలాగా ఇది నథింగ్ అనమాట. అలా అన్నారంట. అంటే ఇది మీరు బర్త్డేకి వచ్చి ఇదేంటి అని వాళ్ళు వాపోయారంట. క్లియర్గా అర్థం చేసుకుంటే ఫ్యాక్ట్ అనమాట. సో ఆ రోజు 4:30, 5, 6 ఇక్కడ మా వాసు ఫోన్ చేసాడు. 7 నేను బయట ఉన్నాను, ఏదో ఫోన్ చేస్తున్నాను. పొద్దుటే మార్నింగ్ ఎవరికో ఒకళ్ళకి గ్రీట్ చేస్తాను నేను, శుభోదయాన్ని, ధ్యానోదయాన్ని, జ్ఞానోదయాన్ని. సో 7:30కు ఫోన్ చేశాడు అతను. అప్పుడు కూడా ఉంది. సరే ఆయనకి ఏదో చెప్పాను. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ రోజు నేను పిఎంసి పెట్టలేదు. పెడితే తను మామూలుగా లేచి బాత్రూమ్కి వెళ్ళి ఆ కాట్ దగ్గర ఒక చైర్లో తను, ఒక చైర్లో నేను కూర్చుంటాను అన్నమాట మెడిటేషన్లో. ఆ రోజు మరి చాలా లేటుగా నిద్ర లేదు కదా అని పడుకుంటుందిలే అని చెప్పి ఇంకా ఫ్రీగా పడుకుందిలే అనుకున్నా. కానీ తీరా అప్పుడు సర్లే టైం చాలా లేట్ అయింది అని పిలుస్తానికి దగ్గరికి వెళ్తే అదే సంగతి. బాడీ అయితే వేడిగానే ఉంది. వేడిగా ఉందంటే ఒక 2 గంటలు ఇంకా పూర్తిగా అయ్యి ఉండదు. అంటే నేను మెలకు వచ్చి అన్నీ లేచినప్పటి తర్వాతే శ్వాస అయిపోయిందనమాట. మా డాక్టర్ ఉన్నారు, వచ్చారు, చెప్తే ఇది అయిపోయిందని చెప్పారు. అది అక్కడ మా బాబు అమెరికాలో ఉన్నాడు. విషయం ఏంటంటే తను చెప్తాడు మిగతా విషయాలు. ఈ కాలు ఆపరేషన్ అయింది లాస్ట్ ఇయర్ ఎగెనిస్ట్ రెవిల్ హైదరాబాద్లో. మాదాపూర్లో 21 రోజు రమాదేవి గారి ఇంట్లో ఉన్నాం. చాలా ఇబ్బంది పడింది చేసినప్పుడు మటుకి. తను హ్యాపీగా ఉంది, ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది, హాయిగా. ఒక కాల్ చేస్తే 2వ కాల్ చేసుకోవాలని అది కూడా ఫిక్స్ అయింది. అదే మా బాబు చెప్తాడు విషయాలు. జూలై నెలలో ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఆయన లీవ్ పెట్టుకుని నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు పెద్దంత విశేషం కాదు కానీ ఆయన అన్నాడు. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ మే 2వ తారీఖు ముందు అనుకుంటాను ఇక్కడికి వచ్చాను. మన మిత్రులతోటి మాట్లాడుకున్నప్పుడు ఒక మన గణేష్ గారు, నవకాంత్ ఒక టూర్కి పెడుతున్నారనేది. టూర్లు మన వాళ్ళు చాలామంది చాలా పెడతా ఉన్నారు. కానీ మేమేంటంటే దరిదాపు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అంతా చూసాం మొత్తం. 90 ముందు నుంచి కూడాను సార్తో పాటు ఎన్నో ట్రెక్కింగ్లు, ఎన్నో ద్వారకా, మౌంట్ ఆబు, హిమాలయ అన్నీ సౌత్లోను అన్నీ చూసి, అండమాన్ ఏమో కేశవరాజు గారితో ఇటువంటివి అన్నీ చూసాం. ఎలా ట్రిప్లు ఏవో పెడతా ఉంటారు. దాని మీద ఇంక మాకేం దృష్టి లేదు. అమెరికా కూడా వెళ్ళి అప్పుడే 18 ఏళ్ళు ఎంతో అయింది. వాళ్ళు రమ్మంటారు కానీ అప్పటికి ఇష్టం లేదు. ఇప్పుడు జూన్ 12 నుంచి ఒక ట్రిప్ పెట్టారు, 9 days ట్రిప్. మలేషియా, థాయిలాండ్, కాంబోడియా, అది సంథింగ్. అంటే నేను అంత ఎక్కువ కాదు కానీ ఏంటో వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కసారి వెళ్దాం, చాలా కాలం మనం వెళ్ళలేదు కదా, అది చూడని ప్లేస్లు. అంటే మేడంతో అంటే అన్నది, సార్ మేడంతో అంటే అన్నారు, ఈవిడి మీకు కోరికలు తీరలేదా అంది. సర్లే వెళ్తే మరి నేను వెళ్తానులే అన్న. మీరు వెళ్తే నేను ఊరుకుంటానంటే మీతో పాటు అన్నది. అది ట్రిప్ అండి. ఇప్పుడు జూన్ 12 మా ఇద్దరి వీళ్ళతో పాటు మన రాఘరెడ్డి గారు, చిట్టిబాబు గారు, వాళ్ళందరితో పాటు 40 మంది ట్రిప్ అది.
సో ఆ ట్రిప్ అలాగే నెక్స్ట్ మంత్ ఎప్పుడు అన్నది నెక్స్ట్ మంత్ ఉగాది అయ్యాక వెళ్దాం మనం అమెరికా కూడా అని కూడా అన్నారు. అవి అలా ఉండిపోయినాయి. ఏమో అదే మరి ఇదండి మా బంధము అనుబంధము. ఎంత ఎక్కువ ఉంటే ఎంత ఈ ఎక్కువ బంధం ఉంటే ఎక్కువ కొంచెం దుఃఖం వస్తుంది. కానీ మనం ఆధ్యాత్మికంగా ఉంటాం కనుక అన్నీ తెలుసు కనుక ఇదే వాస్తవం. ప్రతి ఒక్క వాళ్ళకి జరిగేది ఏది మనం ఏడవకూడదు. నాకు ఇది మొన్న 6వ తారీఖు జరిగింది కదా, అక్కడి నుంచి ఇంకా ఫ్లో రోజు జనం ఎంత ఎంత ఎంజాయ్గా ఉంటారనమాట. వాళ్ళతో పాటు నేను పూర్తిగా ఉన్నాను. ఈరోజు మళ్ళీ రేపటి నుంచి ఏముందండి, అందరూ ఎవరి మటుగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఏంటంటే నాకు ఏమాత్రం ఇది లేదు. కారణం ఏంటంటే మీరు అందరూ ఉన్నారు కనుక. ధన్యవాదాలు. మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ అండి. వారి మన కల్పనామూర్తి గారి కుమారుడు రవీంద్ర గారిని, కోడలు నీలిమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నీలిమ గారు. అందరికీ నమస్కారం. సభా పెద్దలకి నమస్కారం. మీరందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం. రెండు విషయాలు మాట్లాడమన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అమ్మ గురించి మీకు చెప్పాల్సినంత అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ గురించి ఏమన్నా చెప్దామని, ఒకవేళ ఇప్పుడు నాన్నగారు అన్నట్టు ఒక 2 విషయాలు చెప్దామంటే ఎక్కడ మొదలు పెట్టాలండి, ఎక్కడ ఆపాలండి, ఏం చెప్పాలండి, ఎన్ని లక్షల్లో ఎన్ని కోట్లలో విషయాలు చెప్పాలండి. కష్టంగా ఉంది. కానీ అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించింది. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఒకటే గుర్తు. అందరికీ సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండిట్లో ఒకే విధంగా ఉండగలగాలో నీకు స్టెబిలిటీ వస్తుంది అని నేర్పించింది చిన్నప్పుడు. టీచర్ కదా చిన్నప్పుడు. దెబ్బతలతో ఏడిసేవాడిని. ఏడవడం సహజం చిన్నపిల్లలప్పుడు. పెద్దప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాం. కానీ అమ్మ చెప్పిందంటే కన్నీళ్ళు వస్తాయి, బాధ కలుగుతుంది, ఏడవడం సహజమే. కానీ దాని నుంచి ఏం నేర్చుకున్నావు అది ముఖ్యం. టీచర్ గారు కదా, దాని నుంచి ఏం నేర్చుకున్నావు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. దెబ్బ తగిలినప్పుడు ఎందుకు బాధ వచ్చింది, ఎందుకు ఏడుపు వస్తుంది అని. నెక్స్ట్ టైం నీకు అది రాదు, దాని నుంచి అధిగమిస్తావు అని లైఫ్ లెసన్ అండి. చిన్నప్పటి నుంచి లైఫ్ లెసన్ చెప్పింది. ఆ లైఫ్ లెసన్ ఎప్పటికీ ఆగలేదు, ఇప్పుడు కావలేదు, ఇప్పటికీ చెప్తానే ఉంటుంది. నేను దూరంగా ఉన్నా సరే, మేము దూరంగా ఉన్నా సరే, ప్రతిరోజు నాన్నగారు నాకు మెసేజ్ పెడతా ఉంటారు. వీడియోలు మన అన్ని మీ అందరి ప్రోగ్రామ్స్ అన్ని వీడియోలు నాకైతే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి వారం వీడియోలు చూసుకుంటూ ఉంటాం. అమ్మ కోరిక ఏంటంటే, మీరు ఎక్కడున్నా, ఎవరు ఎక్కడున్నా సరే, ఎవరు ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, అంతా ఉన్నా లోక కళ్యాణం ఇంపార్టెంటు. మీరు అక్కడి నుంచి సపోర్ట్ చేయండి. మీరు ఇక్కడ ఉన్నపోయినా పర్వాలేదు. మీ పిల్లల సంగతి మీరు చూడండి, చూసుకొని అంతా పిల్లల బాధ్యతలు అంతా అయ్యాక అప్పుడు మీరు కూడా సర్వ్ చేయండి, మీరు కూడా సేవ్ చేయండి అన్న మెసేజ్ కంటిన్యూస్ చెప్తాము. సంవత్సరం గుర్తులేదు, కానీ 1900
88 ఎప్పుడో నాన్నగారు, అమ్మ, నేను ముగ్గురం కలిసి విపස්සనా మెడిటేషన్ అని ఫస్ట్ టైం ఏంటి చూద్దామని వెళ్ళామండి సాగన్ సాగర్ రోడ్లో. నాకు అసలు మెడిటేషన్ అంటే తెలియదు, విపස්සన గురించి అసలు తెలియదు. ఫస్ట్ టైం వెళ్తే మీ ముగ్గురం కూర్చొని 11 రోజులు మౌనంగా ఉండడం. నేను అప్పుడు చిన్నవాడిని, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ మొదలుపెట్టినా. 11 రోజులు మౌనంగా ఉండాలంటే ఎలాగో నాకు అర్థం కాలేదు. మాట్లాడొద్దు అంటారు, మాట్లాడకుండా ఎలా ఉండగలం? ఆ ఏజ్లో మీరు ఆలోచించండి. అమ్మ నాన్నగారు ఆఫ్ కోర్స్ ఇలా అనేవారు ఏమనంటే, అమ్మ గ్రహించి దూరం నుంచి సైకిల్ చేసేది. తిన్నావా, మాట్లాడలేదు, మౌనంగానే, కానీ సైకిల్ చేస్తూ చెప్పేది అన్నమాట. అలాగా నేను ఆ 11 రోజులు గడపగలిగాను. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది విపස්සనా మెడిటేషన్ నుంచి. తర్వాత చాలా ట్రై చేసి చాలా పత్రిజీ గారు ముందు ఇవన్నీ స్కై మెడికేషన్, SSY అని ఏలూరులో చాలామంది అభిలాషులు ఉన్నారు ఇక్కడ ఏలూరులో, అక్కడ పరిచయం. చాలా ట్రై చేసాం. తర్వాత పత్రిజీ గారు విన్నాక పత్రిజీ గారు ఒకసారి ఇప్పుడు ఎందుకమ్మా నీకు పత్రిజీ గారు అంటే అంత ఇష్టం అని. నేను పత్రిజీ గారి కన్నా 1-2 సంవత్సరం పెద్ద అని అక్క అని పిలిచారు. ఇలా ఏంటండి. తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేశారు పాట పాడడానికి. పాట అంటే చాలా ఇష్టం. అమ్మ ఇక్కడ ఉంటే పాట పాడేది కదా, మీకు అందరికీ తెలుసు. పాట పాడకుండా అమ్మ ప్రోగ్రామ్ ఉండదు. అలాగే పాటతో పాటు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సో నాకు బాగా ఎంకరేజ్ చేశారు పత్రిజీ గారు. నాకు బాగా కనెక్ట్ అయ్యారు, నాకు నచ్చారు. ఎంతమంది గురువులను చూసాము, ఎంతమందితో చాలా ప్రోగ్రామ్స్ చేసాము సంవత్సరాల తరబడి, కానీ పత్రిజీ గారు బాగా కనెక్ట్ అయ్యారు. నాకు బాగా ఇష్టం, అక్క అని పిలుస్తారు, నేను అలాగా ఫీల్ అవుతాను. గురువుగారు బ్రహ్మర్షి గారే అనే విధంగా బాగా కనెక్ట్ అయ్యామని చెప్పి అది చెప్పింది. తర్వాత ఈ పిరమిడ్, ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఈ ప్రోగ్రామ్ ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత ఈ గోదావరి చాలా నచ్చేసి ఒకరోజు ఏదో నాన్నగారు చెప్తూ ఉంటారు, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, కానీ ఒకసారి పత్రిజీ గారు ఇక్కడ గోదావరి దాడతా, అమ్మ నువ్వే భూమి పూజ అప్పుడు నువ్వు మనం స్టార్ట్ చేద్దాం, ఎలా చేస్తారో తెలియదు, కానీ ఫండ్స్ రైజ్ చేయాలి, మీరు ఎట్లా అయినా సరే భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి అని అన్నారు. అని నాకు చాలా చెప్తుంటే 12:30కి ఇప్పుడు మొదలుపెట్టి అర్ధరాత్రి దాకా తిరిగి మొత్తానికి వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ సేకూర్చి నైట్ అనుకున్న టైంలో నైట్ ఎలా చేయాలో తెలియదు, ఇద్దరు ఉద్యోగస్తులు కదా, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి భూమి పూజ చేశారు. ఇదిగోండి ఆ ఫోటో ఇక్కడ ఉంది, అమ్మ చేసింది భూమి పూజ. ఆ తర్వాత నుంచి అమ్మ ఒకటే అంటూ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిరమిడ్ కంప్లీట్ అవుతుంది. నేను ఎప్పుడైనా వచ్చి అమ్మ ఏంటి మధ్యలో ఆగిందంట, కొంచెం స్లో అయిందంట, కోవిడ్ వచ్చిందని, అందుకే ఏమంటే నెగిటివిటీ వద్దు, అవుతుంది అనండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివిటీ కావాలి మీకు అందరూ. ప్రతి ఒక్కరు నా స్టూడెంట్స్ అందరికీ ఇది చెప్తాను, చిన్నప్పటి నుంచి చెప్తా ఉండామని, పెద్ద అయ్యాక ప్రతి క్లాస్లో అది చెప్తాను. నా పాటల మీనింగ్ కూడా పాజిటివ్గా ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. సో ఎప్పుడూ నెగిటివ్గా క్వశ్చన్ చేయొద్దు, అది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేది అన్నమాట. సో ఇంకా మొన్న అదే 4 రోజుల ముందు అమ్మాయిలు మాట్లాడుతుంటే కూడా ఏమి ఇదే పిరమిడ్ గురించి భాస్కర్ అంకులు ఆంటీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడిన తర్వాత ఇలా పెద్ద మనవాడు వస్తున్నాడు, నేను చూడడానికి వస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం అంతా బాగానే ఉంది. కానీ మీరందరూ అదే జ్యోతులకి ఇచ్చాం, ఫోటో పెట్టాం, భౌతిక దేహం అది అంటున్నారు. నాకైతే అలా అనిపించట్లేదండి. అమ్మ ఇక్కడే ఉన్నాయి, మీ దగ్గరే ఉంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గరే ఉందమ్మ. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. ఇప్పటికీ అలా అనిపిస్తుంది. సో నా చివరి నా కోరిక ఏంటంటే, మీరందరూ అమ్మకు బాగా ఆప్తులు తెలిసిన వాళ్ళు, అమ్మ మీ దగ్గరే ఉంది కాబట్టి అమ్మ కోరిక ప్రకారం మీరందరూ సపోర్ట్ చేసి పిరమిడ్ కంప్లీట్ చేసి చూద్దామండి మనందరం, మనం తోచినందరం. అలాగే అదొకటే కాదు కదండి, ఆ తర్వాత ధ్యాన ప్రచారం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తూ ఉంటాం కదా,
దాన్ని కూడా మీరందరూ కూడా అమ్మ తరపున అమ్మ బదులు మీరు మీ దగ్గరే ఉంది కాబట్టి మీరందరూ సేమ్ విధంగా సేమ్ స్పిరిట్తో సేమ్ థింగ్ కంటిన్యూ చేయండి. ఓకే, అదే నా కోరిక, అదే అమ్మ కోరిక కూడా. ఇంక అంతకుమించి మిగతా ఏం చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఆ విషయంలో ఈ సందర్భంగా అమ్మ కోరిక ప్రకారం అంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ సందర్భంగా చిన్న అమ్మ బదులు అమ్మ తరపున తరపున ఒక పిరమిడ్ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటూ ఇవాళ నా తోడుగా ఒక 5 లక్షలు లక్ష్మణరావు గారికి ఇచ్చేదట్టు వాళ్ళు చేస్తారు. రాస్తాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అయిపోతుందండి పిరమిడ్. ఇంకంతకన్నా నేను ఏం చెప్పడం, మెసేజ్ మీరు విన్నారు కదా, ప్లీజ్ కంటిన్యూ ద మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ కొంతమంది 100 మంది ఉన్నారు. మీరందరూ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్లో టైం. డబ్బు కాదు, నగలు కాదు, అన్నిటికన్నా వాల్యుబుల్ టైం. మీరందరూ కొన్ని గంటలు ప్రయాణం చేసి చాలా దూరం నుంచి మీకున్న రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలన్నీ ఒక రోజు పక్కన పెట్టేసి అత్తయ్య కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకన్నా ముఖ్యంగా ఐ వాంట్ టు టేక్ దిస్ టైం ఒక విషయం నా హార్ట్లోంచి ఎక్కడో దూరంగా థౌజండ్స్ ఆఫ్ మైల్స్ దూరంగా ఉండి వారానికి ఒకసారి ఫోన్ చేసి సంవత్సరానికి ఒకసారి మేము వచ్చి కలిసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడే వాళ్ళ దగ్గరుంటూ రోజు వాళ్ళని కలుస్తూ వాళ్ళతో భోంచేస్తూ వాళ్ళతో నవ్వుతూ వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసి వాళ్ళకి బాగోపోతే చూసుకుని వాళ్ళకి కావాల్సిన చోట్లకు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని మమ్మీ డాడీ అని కొంతమంది, అత్తయ్య మావయ్య అని కొంతమంది వరుసలు కలిపేసి వాళ్ళకి రియల్ హ్యాపీనెస్ ఇచ్చి, అత్తయ్యకి కాల్ సర్జరీ అయితే చంటి పాపలాగా వాళ్ళని చూసుకుని చేసిన రియల్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా అత్తయ్య గురించి అయితే అందరూ చెప్తారు కాబట్టి నేనేం చెప్పను. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ టైమ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. ఈ పిరమిడ్ నిర్మాణంలో పునాది రాయి దగ్గర నుంచి అంటే ఆ రోజు ఆ స్థల సేకరణకి రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కల్పనామూర్తి గారి అకౌంట్ పేరు మీద ఓపెన్ చేసిన తర్వాత కట్టడం జరిగింది. డొనేషన్ అనేది అన్కౌంటబుల్ అండి, ఇప్పటివరకు చాలా ఇచ్చున్నారు. కాబట్టి ఈరోజు రవీంద్ర గారు వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ఆవిడ ఆ రోజు మీ అందరికీ తెలుసు మన ఉగాది ఆ ప్రోగ్రాంలో కూడా ఈ నిర్మాణం పూర్తి కావాలి 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 అనే సంకల్పం మొదటి నుంచి ఉంది. డెఫినెట్గా మనం ఏవైనా నిజంగా ఆ ప్రేమని, ఆప్యాయతని లేదా అనురాగాన్ని, కృతజ్ఞతని వ్యక్తపరచాలి చేయాలి అంటే ఆ పిరమిడ్ నిర్మాణంలో మనందరం కూడా డెఫినెట్గా భాగస్వాములు కావాలి. వారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ, నేను రవీంద్ర గారితో 3-4 సార్లు మాత్రం మాట్లాడడం జరిగింది. నేను గమనించింది ఏంటంటే, మీకు చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన పీపుల్ అందరూ కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు, లేదా హైటెక్ ఓల్డ్ ఏజ్ హోమ్లో డబ్బులు కట్టు కూడా ఉంటుంటారు. కానీ పిల్లల్ని సక్రమంగా పెంచితే ఎంత లెగసీగా బ్రతకొచ్చు, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా బ్రతకచ్చు అనేది మనకి ఈ దంపతులు ఇద్దరే. కారణం ఏంటంటే, అమెరికాలో వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయినప్పటికీ తండ్రి గారి సంపాదనకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు నాన్నగారు ఈ రూపాయి అని ఆయన అడగడం కానీ, నాన్న నేను ఈ పని చేస్తున్నాను వారు చెప్పడం కానీ, అంటే వారిద్దరు అంటే గెజిటెడ్ ఆఫీసర్గా వారు రిటైర్డ్ అయ్యి, అమ్మ హెచ్ఎంగా రిటైర్డ్ అయిందంటే పెన్షన్ ఎంత వస్తుందో మీకు తెలుసు. పెన్షన్కు సంబంధించి కానీ అంతకుముందు వాళ్ళు దాచిన కానీ మొత్తం సర్వం వారు సంబంధించి హాయిగా ఆనందంగా, అంటే భారతదేశంలో మొట్టమొదటి పిరమిడ్ హౌస్ నిర్మాణం జరిగింది అంటే మరి ఆ రోజు నాన్నగారు ఆ రోజు ఆ అమౌంట్ దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసు కదా. 10 ఏళ్లకి సైట్ ఎట్లా రేటు పెరుగుతుంది మీ అందరికీ తెలుసు. అలాంటిది సింపుల్ ఒక్క మాట కూడా, అంటే తండ్రి ఆలోచనలకి
100% ఓటేస్తూ వారిని అసలు ఒక్క మాట అంటే నాన్నగారికి అన్నీ తెలుసు, అమ్మకి అన్నీ తెలుసు, వాళ్ళు వెళ్తున్న మార్గం మంచిదే కదా అని పొరపాటున మా కోసం ఏమి ఉంచారని మాట్లాడడం పక్కన పెట్టి వారు చేస్తున్న ప్రతి దానికి అంటే ఇది కదా నిజమైనటువంటి కొడుకు అంటే, ఇది మనకు కావాల్సింది. నీకు ఆదర్శవంతమైన కొడుకు కావాలంటే వాడిని ఆదర్శవంతంగా పెంచగలిగితే మనం ఎవరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పటికే హాయిగా ఆనందంగా వారికి మోకాళ్ళు నొప్పి వచ్చేంత వరకు కూడా మెట్లెక్కి వెళ్ళి గుర్తుందో లేదు మీకు. మొన్న మాత్రమే, ఎందుకంటే 78 ఏళ్ళు 1.5 year క్రితమే మనది మీరు చూస్తుంటారు అక్కడ. అంతవరకు మెట్లెక్కి వెళ్తుండేదమ్మా. అంటే వాళ్ళు అప్పటికీ కూడా లిఫ్ట్ కట్టుకోగల సామర్థ్యం ఉండి దానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు లేదా 10 లక్షలు ఖర్చు పెడితే అది పిరమిడ్కి అవసరం వస్తుంది కదా ఉద్దేశంతో చివరి క్షణం వరకు ఆగితే చివరిలో కాంటుబట్టు పొజిషన్లో మాత్రమే అది కట్టారు. ఒకసారి ఆలోచించాలంటే ఒక ఫ్యామిలీ ఒక దానికి డెడికేట్ అవ్వడం అనేది అది కేవలం పత్రి గారు మనకి ఇచ్చినటువంటి ఆశయ సాధన మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీరు నో డౌట్ మీరు దూరంగా ఉండొచ్చండి, ఎందుకంటే ఒకే ఇంట్లో ఉండు 4 గదులు ఉండు రెండు ఒక సెల్కి 2 సిమ్ములు ఉంటూ దూరంగా భారంగా బ్రతికే జనం కంటే అంత దూరంలో ఉన్న మీ ఆత్మలు ఎప్పుడు కలయికతోనే ఉంటాయి. అది అద్భుతం, అనిర్వచనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మరి మన పెద్దలు దాట్ల జగపతిరాజు గారు వచ్చున్నారు. ప్లీజ్ సార్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి వెల్కమ్ చెప్తాం గట్టిగా. మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మన మధ్య ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాను. ఓకే, ఎందుకు ఈయనకి బ్రహ్మర్షి బిరుదు ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను బ్రహ్మర్షినేనయ్యా, కానీ మరి పత్రి గారితో చాలా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మా అందరికంటే శివప్రసాద్ గారు, వారు అగ్రతాంబూల్యం ఇవ్వాలంటారు. వారిని మాటలు వస్తుందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఓకేనా? ఒకసారి హాస్పిటల్ నుంచి కర్ణాటకలో బళ్ళారికి వస్తున్నాం. వెంటనే నా ఫోన్ రింగ్ అయింది. రవీంద్ర గారు, మీరు బాగా వినాలి. గుడివాడ రాజకుమారి మేడం ఫోన్ చేశారు. ఉన్నారు ఎక్కడ ఆవిడ? నాన్న ఒకసారి సార్కి ఫోన్ ఇయ్యి అన్నారు. ఫోన్ ఇచ్చారు. ఆవిడ ఏడుస్తూ ఏదో చెప్పింది. ఏం చెప్పిందంటే మా ఆయన చనిపోయారండి అని. ఎందుకు ఏడుపు, పిచ్చి మొగమా, ఏడుస్తారు ఎవరైనా, ఇదే నేర్చుకున్నావు నువ్వు అని తిట్టారు పట్టుకుని. ఆ ఫోన్ అయిపోయింది, కట్ చేసి నా చేతికి ఇచ్చారు. వెంటనే వెనక్కి తిరిగి, మొగుడు చచ్చిపోతే ఏడవని పెళ్ళం ఓ పెళ్ళమేరా, వాళ్ళు ఏడుస్తారు, ఆ టైంకి ఏడ్ చేయాలి. ఏడుపు కంటిన్యూ అవ్వకుండా ఉండడం కోసం మనం తిడుతూనే ఉండాలి. కనుక ఎవరైనా మన దగ్గర నుంచి భౌతికంగా వెళ్ళిపోయేటప్పుడు దుఃఖం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వెంటనే అవి రాల్చేయాలి. అవే వాళ్ళకి మనం ఇచ్చే తర్పణం. అంతేని కానీ ఆ దుఃఖాన్ని ఆపుకోకూడదు. వెంటనే వెనక్కి తిరిగారు. ఏం సొసైటీదా, ఇవేం రూల్స్? ముగ్గురు చచ్చిపోతే పెళ్ళమే ఏడవకూడదా? ఎవడరా పెట్టింది రూల్స్ అని నేను వేణుగోపాల్ రెడ్డి ఇద్దరు ఉన్నాం కారులో. అలా ఓ అరగంట సేపు చర్చ జరిగిందనమాట. సో పత్రిజీ చేసేటువంటి యాక్షన్స్ కానీ చర్యలు కానీ చాలా చాలా మనకు అప్పటికప్పుడు అర్థం కావు. మనల్ని ఏదో చేసేయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన అన్నీ ఓపెన్గానే చెప్పారు. దుఃఖం వచ్చినప్పుడు అది తీర్చేసుకోవాలి. అది దాచిపెట్టుకుంటే లోపల భారం అయిపోతుంది. ఆ టైంకి అది కార్చేయాలంతే. మరి పత్రిజీ శరీరం విడిచిపెట్టినప్పుడు అదే రూమ్లో కార్తికేయన్ గారు ఉన్నారు, విఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు, మరి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, మేడం ఉన్నారు. అందరూ కన్నీళ్ళు కార్చారు. కొంతమంది సిగ్గుపడి బాత్రూంలోకి వెళ్ళిపోయారు. ఆ ఉద్విగ్న భావన, ఆ వ్యక్తీకరణ అనేది అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఆపకూడదు, దీన్ని బలవంతం చేయకూడదు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒకే ఒక సంశయం, ఇప్పుడు కల్పనామూర్తి గారు ఎక్కడున్నారు?
మీరెవరు అడగకపోయినా మీ ఫేసులన్నీ చూస్తుంటే తెలిసిపోతుంది. ఆవిడ చనిపోయింది కదా, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇంతకుముందు అంటే అందరు కనిపిస్తూ ఉండేవారు, ఇప్పుడు ఎవరు కనబట్టలేదు. ఏ లోకానికి వెళ్ళిపోయారు, ఏ లోకంలో ఉన్నారు? అదే కదా డౌట్ అందరిది. చెప్తారులేండి, మనలోనే ఉన్నారు, పత్రిజీ మనతోటే ఉన్నారు, మనం పత్రిజీతోటే ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని నడువు నొప్పి కాలు నొప్పి వచ్చి కూలబడిపోయినప్పుడు మనతో ఉన్నారో మనతో లేరో కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అది వేరే సంగతి. సరదాగా అందరూ మాట్లాడుకునేప్పుడు నిజాలు ఓపెన్గా మాట్లాడేసుకుంటే కొన్ని సంశయాలు, కొన్ని భయాలన్నీ బయటికి పోతాయి. ఒక ఇంట్లో ఇలాగే ఒక మేడం, సీనియర్ మేడము, ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటి పెద్ద ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత పత్రిక ఎదురకుండా కూర్చున్నారు. ఏమిటి దుఃఖంతో ఏడుస్తున్నారు అన్నారు. మా ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదండి అన్నారు. వెంటనే కళ్ళు రెండు మూసుకున్నారు. అట్లా చూసి, మేడం పైన 7 లోకాలు మీ ఆయన ఎక్కడా లేడు అన్నారు. అప్పుడు ఆవిడ అనుకుంది, ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడేమో అని. అంటే ఇక్కడే ఉన్నాడా అండి అని. వెంటనే మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. 1 నిమిషం ధ్యానం చేసిన తర్వాత ఆయన భూమండలంలో కూడా ఎక్కడా లేడు అన్నారు. ఇప్పుడు పైన లేడు, కింద లేడు, ఎక్కడికి పోయాడు? సో ఒకానొక సోల్ జన్మ తీసుకోవడానికి భూమి మీద వచ్చింది. ఆ సోల్కి పలానా కల్పనామూర్తి గారని పేరు పెట్టాం. ఆవిడ పని అయిపోయిన తర్వాత శరీరానికి పేరు పెట్టిన ఆ శరీరం వెళ్ళిపోయింది, ఆ సోల్ పైకి వెళ్ళిపోయింది. కనుక కల్పనామూర్తి గారు ఎక్కడున్నారు? ఇప్పుడు మన జ్ఞాపకాల్లో ఉన్నారు. అంతేని కానీ ఆ సోల్ పైకి వెళ్ళిపోయింది. ఆ సోల్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి వెళ్ళాలి, ఆ పరిగెట్టడంతా వేరే సంగతి. యోగులు ఎవరైనా చనిపోతే వాళ్ళు పితృలోకానికి వెళ్ళారు. మామూలు మనుషులు చనిపోతే పితృలోకానికి వెళ్తారు. పితృలోకం అంటే భూలోకానికి తర్వాత ఉండేది. అక్కడ విశ్రాంతి లోకం అంటారు. ఆ విశ్రాంతి లోకంలో కొన్ని సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు ఇక్కడ పడినటువంటి వేదనంతా తీర్చుకుంటారు. యోగులకి వేదన ఉండదు, ధ్యానులకి అలసట ఉండదు. అలసట వేదన లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి పితృలోకంతో పని ఉండదు. అవునా? ఇంకపోతే స్వర్గము నరకము అని 2 ఉన్నాయి. అవేనా? కానీ స్వర్గ నరకాలు పైన కిందే ఉన్నాయి. ఆ సంగతి మనకు తెలుసు కదా. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు ఎవరికీ తెలియట్లేదు. ఇంతకీ పత్రిజీ ఎక్కడున్నారు అని అడిగితే ఒక ఆయన అన్నారు, ఆయన స్వర్గంలో ఉన్నారండి అన్న. ఇప్పుడు ఆ స్వర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా. మరి ఈయన శరీరం విడిచిపెట్టి నేను ఈ స్వర్గంలో ఉంటానని చేరే మనస్తత్వం ఏది? అలాంటి క్యారెక్టర్ మన పత్రిజీది. ఎవరికైనా తన ఆశ్రయం ఇవ్వాలి, కానీ ఒకటి దగ్గర షెల్టర్ అనేది ఆయన పుచ్చుకోడు ఎప్పటికీ కూడా. సో లోకాలన్నీ, పురాణాలన్నీ ఏమేం చెప్తున్నాయి? పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. ఆ 7 లోకాలు దాటిన తర్వాత ఒక బ్రహ్మాండం ఉందంట. ఆ బ్రహ్మాండం దాటిన తర్వాత ఇంకొక ఏదో లోకం ఉంది, అక్కడే లలితాదేవి ఉంటుందని, దేవతలందరూ విష్ణుమూర్తితో సహా అక్కడికి వెళ్ళారని, ఆ గోడ పగలగొట్టి అటుపక్క వెళ్ళారని, లక్షల యోజనాల్లో ఆ లోకం ఉందని విన్నారు కదా అందరూ. అవి నన్ను మీకేం చెప్పక్కర్లే. దీన్ని దాటిన తర్వాత పైన ఎక్కడో గోలోకం ఉందంట. అక్కడ రాధాకృష్ణుడు ఇప్పటికీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూనే ఉంటారని, ఆ గోలోకంలో ఉన్నారని బృందావన భాగవతం, భగవద్గీత, బృందావనంలో ఉండేవాళ్ళందరూ కూడా చెప్పేటువంటి వాస్తవాలు ఇవి. పిరమిడ్ మాస్టర్ అంటే ఏం చెప్పారు సారు? ఈస్ట్ ఆర్ ద వెస్ట్, పిరమిడ్ మాస్టర్ బెస్ట్. మరి పిరమిడ్ మాస్టర్ బెస్ట్లో ఉండాలా, ఈ కింద ఎక్కడైనా ఉండాలా? అందుకని ఆ పైన ఉండే ఆ బ్రహ్మాండాన్ని దాటి, ఆ బ్రహ్మాండాన్ని దాటిన తర్వాత ఆ గోలోకం దాటి, దానికి కొన్ని లక్షల యోజనాల దూరంలో ఒకానొక లోకం ఉంది. ఆ లోకం పేరేంటి తెలుసా? పిరమిడ్ లోకం. ఆ పిరమిడ్ లోకానికి అధిపతి ఎవరో తెలుసా? మీకు అందరికీ తెలుసు. ఎవరైనా సరే శరీరం విడిచిపెట్టిన వెంటనే ఆ పిరమిడ్ లోకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కల్పనామూర్తి గారు ఆ సోల్ పిరమిడ్ లోకంలో ఉంది. ఎందుకంటే రేపన్న రోజున
దీన్నంతా మార్చడానికి అతి తొందరలో ఇంకో 30 ఏళ్ళు అనుకోండి, 40 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళు అనుకోండి, కలియుగం అనేది వెళ్ళిపోతుంది. ఎవరైతే ఆత్మస్థైర్యంతో ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళతోనే ఈ సత్యయుగం అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది. అది తొందరలోనే మన కళ్ళ ముందే ఉంది. మొన్నటి వరకు కోవిడ్ అనేది మనల్ని ఒక ఆట ఆడుకుందని అనుకుంటున్నారు, మనల్ని తట్టుకొని నిలబడేలా చేసింది. మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో లేకపోతే ఈ రెండింగ్లోనో 7 గ్రహాల కూటమి మళ్ళీ ఏర్పడుతోంది. 3 ఏళ్ళు ఉంటుంది. కోవిడ్ అమ్మ మొగుడంతా వస్తుంది. ఎవరు కరిగిపోలో కరిగిపోతారు, ఎవరు తరిగిపోలో తరిగిపోతారు. సత్యం ఏంటో తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ సత్యలోకాన్ని నిర్మాణం మన కళ్ళ ముందే జరుగుతుంది. అప్పుడే మళ్ళీ కృతయుగం. లేకపోతే ఇప్పుడు గంటలు గంటలు ధ్యానం చేయడం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? కృతయుగంలో ఏం చేసేవారు ఋషులందరూ? గంటలు గంటలు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి తపస్సు చేసేవారు. అప్పుడు ఋషులందరికీ కూడా జుట్టు ఉండేది, గడ్డ ఉండేది, కాషాయ పంచెలు ఉండేవి. ఇప్పుడు అందరికీ జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, చీరలు కట్టుకున్నారు. వస్త్రాలు కాదు, వాళ్ళు చేసేటువంటి దాన్ని బట్టి చూసుకుంటే ఆ ఋషులు, ఆ యోగులు ఎక్కడో లేరు. ఈ సత్యయుగాన్ని ప్రారంభం చేయడానికి పిరమిడ్ మాస్టర్లుగా మన దగ్గరే, మనలోనే ఉన్నారు. ఈ పిరమిడ్ మాస్టర్ల ద్వారానే మళ్ళీ ఆ సత్యయుగం తొందరలోనే రాబోతోంది. ఎన్ని కష్టాలైనా భరించగలిగేటువంటి ధైర్యాన్ని, శక్తిని మనకి గురువుగారు ఇచ్చారు, ఇస్తున్నారు. మరి ఎన్ని ఆటుపోట్లు అంటే, ఒక్కొక్క ఏరియాలో మొన్న ఎలక్షన్స్లో పోటీ చేస్తే రోడ్డు మీకు వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు. అయినా సరే ఎవ్వడూ భయపడకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పత్రిజీ గారు భౌతికంగా లేకపోయినా 75 అసెంబ్లీ అండ్ 25 పార్లమెంట్కి వేసామంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎంత ధైర్యంగా పనిచేశారు. దాని వెనకాల ఉన్నదే ఆ పత్రిజీ మహాశక్తి. మరి ఆ శక్తితోటి ఈ లోకాలన్నీ జరుగుతాయి. ఇలాంటి పిరమిడ్లు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాకి ఒకటి వస్తుందని ఆయన ఆల్రెడీ చెప్పారు. ఒక్కొక్క జిల్లాకి ఇలాంటి పిరమిడ్లు వస్తాయి. మరి ఆయన నోట్లోంచి మాట్లాడిన మాట ఏది కూడా ఇంతవరకు ఆగలేదు. ఆయన నోట్లోంచి వచ్చినవన్నీ జరుగుతాయి. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి కొన్ని సమీకరణాలు ఉంటాయి. ఆ సమీకరణాలన్నీ వచ్చిన తర్వాత, ఆ టైం వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారో, మనం ఏం చేయాలనుకున్నావో అవన్నీ మన ద్వారానే జరుగుతాయి. ఈ సృష్టిలో మనకి ఆయన నేర్పించింది ఏంటంటే ధ్యానం కాదు, అన్నిటికన్నా మించి మరణంతో ఎలా ఆడుకోవాలో నేర్పించారు. ఇంతకుముందు అందరికీ మరణ భయం ఉండేది, ఇప్పుడు ఎవరికైనా మరణ భయం ఉందా? సో జయించారు, మరణాన్ని జయించారు. ఒక నచికేతుడిలాగా జయించారు. కాబట్టి నిద్రలో అలుపు సొలుపు ఎరగకుండా, ఏ చిన్న పెయిను లేకుండా ఆ కల్పనామూర్తి గారు అలా శరీరం విడిచిపెట్టారంటే దానికి యువకమైన కథ కారణం. ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఎప్పటికైనా ఈ మార్గంలో లేని వాళ్ళందరూ కళ్ళు తెరవండి. ఈ పిఎంసి ద్వారా మీకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. రానున్న రోజులన్నీ మన యొక్క ఆత్మస్థైర్యంతో మనం నింపుకోవాలి. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, ధర్మయుతంగా జీవించాలి. అరిషడ్ వర్గాలు అనేది మనది కాదు, అది ఇక వ్యసనాలు. ఇప్పుడు మనం అందరూ పురుషార్థాల్లోకి వచ్చాం. ఆ పురుషార్థాల్లో ప్రతీది కూడా ధర్మంతో ముడిపడి ఉంది. ధర్మంగా జీవిద్దాం, ధర్మంగా జీవించనిద్దాం. థ్యాంక్ యూ.